అంటే పదవికి తగ్గట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మంత్రి పదవిలో ఉన్నారు, ఈయన సీజ్ ద షిప్ అన్నారు, షిప్ ఉందా వెళ్ళిపోయిందా? తర్వాత తెలిసింది కదా షిప్ సీజ్ చేయడం అంత సాధ్యం కాదని. తర్వాత నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్. ఇప్పుడు రేషన్ అక్రమంగా రవాణా జరుగుతున్నదా లేకపోతే వాళ్ళందరూ కడుపు నిండా తినేస్తున్నారు బియ్యాన్ని? దీంట్లో ఏమని చేయాలాడు? అదే కదా. రెండో పాయింట్, కార్యకర్తల అనైక్యత ఉంటది, అందరిది ఒకే అభిప్రాయం ఎందుకు ఉంటది నీకు? అదే కదా. నువ్వు సంస్థాగత నిర్మాణంలో విఫలమయ్యి జగన్ నిర్లక్ష్యం చేశాడు, ఈయన ఒత్తిడి చేస్తున్నారు, నువ్వు కూటమిలో తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు నడుచుకోయా అని చెప్తున్నాడు పరోక్షంగా. అంతే, తెలుగుదేశం వాళ్ళు గొడవ పెట్టుకోబాక వాళ్ళతో కలిసి ఉండు అని చెప్తున్నాడు ఈ పదంలో. కూటమిలో మనం బలం పెంచుకోవాలి అంటున్నారు. ఎట్లా బలం పెరుగుతుంది? నేను 10 మందికి పని చేస్తే కదా బలం పెరిగేది. నేను జనసేన కార్యకర్తని, నా దగ్గరికి 10 మంది రావాలి, ఎప్పుడు వస్తారు? నేను 4 పనులు చేపించి పెడితే, రోడ్డు వేయించడము, కాలువ కట్టించడము, మంచినీళ్ళు పోయించడము, ఈ పనులు జరుగుతున్నాయి. కానీ జనసేన వాళ్ళ దగ్గరికి రాని ఇట్లా టీడీపీ వాళ్ళు. అప్పుడు లేదు నా ఏరియాలో రోడ్డు వేపిస్తాను నేను, లేదా జనసేన కార్యకర్తలు ఉన్న ఏరియాలో నేను రోడ్డు వేపిస్తాను, అందుకని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగితే లేదు అంటున్నాడు. ఆ ముక్క నీకు వచ్చి చెప్తే నువ్వెందుకు విభేదిస్తావు అంటున్నాడు. అంతిమంగా వెళ్ళినప్పుడు చూసుకుందాం అంటున్నాడు. ఏంది ఇదే పరిపక్వత లేదంటోంది నేను. అదే కదా.